హలో అందరికీ. ఇప్పుడు నేను మీకు ఒక కొత్త రెసిపీ అయితే చూపిస్తున్నాను. చికెను, ములక్కాయ, ఎగ్స్, చింతపండు పులుపుతో ఎప్పుడు రొటీన్‌గా చేసుకునే విధంగా కాకుండా కొత్తగా ఇలా కూడా మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలైతే వేసుకుందాము. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకుని ఇలా మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం ఇలా రావాలి ఆనియన్స్. నెక్స్ట్ టమాటోస్ కూడా యాడ్ చేసుకుని అవి కూడా మంచిగా స్మూత్గా అయ్యే వరకు కొంచెం మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయితే మగ్గనివ్వండి. టొమాటోస్ ఆనియన్స్ అయితే ఇలా మంచిగా అయితే మగ్గిపోయాయి. సో ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ములక్కాయలు అయితే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇవంతా బాగా కలిపేసుకుని ఒక 2-3 మినిట్స్ అయితే మూత పెట్టుకుందాము. ఒక పక్క చింతపండు కూడా కొంచెం నానబెట్టుకోండి, ఎక్కువే ముద్దు కొంచెం సరిపోతుంది. సో ఇవన్నీ అయితే మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుని సాల్టు, కారం మీకు ఎంత స్పైసీగా కావాలో దాన్ని పెట్టి చూసుకుని వేసుకోండి. సో ఇప్పుడు అవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అయితే ఇట్లా క్యాప్ పెట్టి ఇట్లా ఉడకనిద్దాము. ఇట్లా ఉడికిన తర్వాత ఇప్పుడు కొంచెం ఒక చిన్న వాటర్ గ్లాస్తో వాటర్ అయితే వేసుకుందాము. ఎక్కువే వద్దు, మనం వాటర్ తాగే గ్లాస్తో వేసుకుంటే సరిపోతుంది. ఎగ్స్ కూడా యాడ్ చేసేసి ఇదంతా మంచిగా కలిపేసి ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి ఇట్లా ఉడకనిద్దాము. 5 మినిట్స్ తర్వాత ఇట్లా మూత అయితే తీసుకుని ఇట్లా ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి. ఇప్పుడు నానబెట్టిన చింతపండు ఇట్లా వేసేసుకోండి రెడీ చేసుకుని. ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపేసుకుని ఇంకొక 5 మినిట్స్ కర్రీని అయితే ఉడకనిద్దాము. చికెన్ కూడా ఉడకాలి కదా. సో 5 మినిట్స్ తర్వాత చూసుకుంటే ఇలా మంచిగా అయితే కుక్ అయిపోతుంది. దీంట్లో కొంచెం గరం మసాలా, ధనియా జీరా పౌడర్ వేసుకుని ఇలా మంచిగా కలిపేసుకుంది. ఇప్పుడు ఓపెన్గానే ఒక 2-3 మినిట్స్ అంటే గ్రేవీ మీకు దగ్గర పడే వరకు కుక్ చేసుకోండి. గ్రేవీ దగ్గర పడిపోయి కూర రెడీ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే కర్రీ అయితే మంచిగా అయిపోయినట్లే. ఇంకా మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.